నమస్కారం అందరికి. ద స్పారో టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ, పిల్లలకి, మా డార్లింగ్స్ కి, మా ఫ్రెండ్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చాం. ఈ పండగకు ఉన్నటువంటి గొప్పదనం ఏంటి, ఆ పండగ విశేషాలు ఏంటో, దాని వెనుకున్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? త్రేతాయుగంలో లంకకు రాజు రావణాసురుడు. ఈ 10 తలల రావణుడు ఎంతో అహంకారంగా ఉంటూ చెడు మార్గంలో నడిచేవాడు. వనవాసంలో ఉన్న సీతాదేవిని అపహరించుకొని పోయి లంకలో బంధించాడు. తన సోదరుడు లక్ష్మణుడు తనకు నమ్మిన బంటు అయిన హనుమంతునితో కలిసి వానరసేనతో రావణుడిపై యుద్ధం చేశాడు రాముడు. హోరాహోరీగా జరిగిన ఈ యుద్ధంలో రావణుడిని సంహరించి విజయం సాధించాడు శ్రీరామచంద్రుడు. ఇక్కడ దసరా అంటే చెడుపైన మంచి గెలిచిన రోజు. ఒకానొకప్పుడు మహిషాసురుడు అనే పేరుగల రాక్షసరాజు మునులను, దేవతలను ఎంతో ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ఇతని రాక్షస చర్యలకు లోకమంతా ఎంతగానో భీతి చెందింది. ఆ సమయంలో దేవతల శక్తులన్నీ కలిసి దుర్గాదేవిని సృష్టించాయి. ఈ దుర్గాదేవి మహాయోధురాలు. దేవి సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుడితో 9 రోజుల పాటు యుద్ధం చేస్తూ 10వ రోజు మహిషాసురుడిని సంహరించి సమస్త లోకాన్ని రక్షించింది. ఇక్కడ దసరా అంటే అమ్మ శక్తి చెడుపై విజయం సాధించిన రోజు అని అర్థం. మన దక్షిణ భారతంలో ఈరోజు ఆయుధ పూజ చేసుకుంటాం. మనం చదువుకునే పుస్తకాలు, ఎన్నో రకాల పరికరాలు, వాహనాలు, ఆయుధాలు ఇలా అన్నీ పూజిస్తాం. ఇలా చేయడం వెనుక అసలు కారణం ఏంటి అంటే ఇవి మన జీవితాన్ని నిర్మించే సాధనాలు. ఇక సరస్వతి పూజలో విద్య, జ్ఞానం, కళలకు పూజ చేస్తాము. ఈ పూజ మనకు ఏం తెలియచేస్తుంది అంటే పని, జ్ఞానం, శ్రమ ఇవన్నీ కూడా దేవతలే అని. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. మన ఈ ద స్పారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదిరా పిల్లలు, మీ అందరికీ మరొక్కసారి దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.